సోషల్ మీడియా పరిధి బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్స్ రావడంతో ఆన్లైన్ మాధ్యమాల్లో గంటల తరబడి గడిపేస్తున్నారు జనం. ఈ క్రమంలోనే సెలబ్రిటీలపై చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి సమంతను జోకర్ అనేశాడు. అక్కినేని కుటుంబంలోకి కోడలిగా ఎంట్రీ ఇచ్చిన శోభిత ధూళిపాల పెళ్లి తర్వాత సినిమాల జోలికి పెద్దగా వెళ్లకుండా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో హోమ్లీ లుక్ లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది శోభిత ధూళిపాల. దీంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్య మాజీ భార్య సమంతతో పోలుస్తూ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంటే ఈ ఫోటోస్ శోభిత వర్సెస్ సమంత వార్ ను సృష్టించాయని చెప్పుకోవచ్చు. యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్ గా శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇటీవలే శోభిత ధూళిపాలతో 7 అడుగులు వేశారు చైతు. 2024 డిసెంబర్ 4న వీరి పెళ్లి జరిగింది. దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుని ఇటీవల కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల మధ్య పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అంతకుముందు వీరిద్దరూ డేటింగ్ మ్యాటర్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా చివరకు అదే నిజం చేస్తూ 3 ముళ్ల బంధంలోకి ఎంటర్ అయ్యారు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత తన భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో షేర్ చేసుకుంది శోభిత. చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొంది. చైతులోని సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండటం, హుందాగా ప్రవర్తించే చైతు లక్షణాలు తనను బాగా ఆకట్టుకున్నాయని శోభిత తెలిపింది. తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని నాగచైతన్యపై పొగడ్తల వర్షాన్ని కుప్పించింది. కాగా సమంతను కూడా ప్రేమించి పెళ్లన్న నాగచైతన్య ఆమెతో 4 ఏళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి విడాకులకు సరైన కారణాలేంటి అనేది బయటకు రాలేదు. కానీ అక్కినేని లాంటి బిగ్ ఫ్యామిలీని వదిలేసిన తర్వాత సమంతపై కాస్త ట్రోలింగ్ నడిచింది. ఇదే సమయంలో సమంత నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన వారు కూడా చాలా మందే ఉన్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.